అండి, ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. అలానే మేము శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఇంటికి వచ్చేసాక అన్నవరపాడు హైవే రోడ్డు మీద ఉన్న ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ స్ఫటికలింగం స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు. సంవత్సరానికి 3 సార్లే అన్నమాట. ఒకటి ఉగాదికి, కార్తీక పౌర్ణమికి, ఇంకా శివరాత్రికి. మీరు కూడా దర్శించేసుకోండి. చాలా బాగా అనిపించింది టెంపుల్. ఒక పక్కన దిగడానికి, ఒక పక్కన ఎక్కడానికి అనమాట. ఉత్తి రోజుల్లో అయితే క్లోజ్ చేసి వాటర్తో నింపేసి ఉంటుంది. అలానే శివాలయంలోకి మంచిగా వెళ్ళిపోదాం. వెళ్ళగానే వినాయకుడికి అయితే దండం పెట్టేసుకున్నాను నేనైతే. మన శివయ్యని చూడండి, చాలా బాగా అలంకరించారనమాట. చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మీకు కూడానా? చెప్పేయండి. అలానే అమ్మవారిని కూడా దర్శించేసుకొని నంది దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన కోరికలన్నీ శివయ్యకి చేర్చేయమని చెప్పేసాము. అప్పుడే స్టార్ట్ అయిందనమాట. దేవుణ్ణి ఊరేగిస్తున్నారు పల్లకి మీద. లోపల ఊరేగిస్తారంట ఊరంతా. మంచిగా దేవుణ్ణి అయితే డెకరేట్ చేశారు. బయటకైతే తీసుకొచ్చారనమాట. ఇక్కడైతే స్వామివారిని తీసుకురావడం చాలా బాగా అనిపించింది. డెకరేషన్ అయితే అదిరిపోయింది. శివయ్య తండ్రి చూడండి ఎంత బాగున్నారో. హెయిర్ అన్నీ కూడా అచ్చు శివయ్యలా డెకరేషన్ చేశారు. ఎలాగైతేనే రోడ్డు మీదకి అయితే శివయ్యని తీసుకొచ్చారు ఊరేగింపు గురించి. చుట్టూ జనాలు అందరూ వీడియోస్ తీసుకోవడంలోనే బిజీ అయిపోయారు. శివయ్యని మీరు కూడా చూసేయండి, చాలా బాగున్నారు కదా. అలానే శివయ్య వెళ్తుంటే ఎదురుగుంట చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా కోలాటం వేస్తున్నారు. చాలా బాగుంది. అలాగే పక్కనున్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించేసుకోండి. ఎందుకంటే ఇవి అన్నవరపాడు హైవే మీద 2 పక్క పక్కనే ఉంటాయి గుళ్ళు. ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి మీరు వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటాయి. మేము వెంకటేశ్వర స్వామిని దర్శించేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అంతే, ఇంక వీడియో బాయ్.